చాలా మంది ఈరోజు దేవుని పని మీద ఒక తప్పుడు అపోహ, తప్పుడు అవగాహన క్రియేట్ చేశారు లోకంలో. నీకు బాధలు పోవాలంటే చర్చికి రా, కష్టాలు రాకూడదంటే చర్చికి రా, ఇబ్బందులు పోవాలంటే చర్చికి రా అని ఒక తప్పుడు ఎలిగేషన్ క్రియేట్ చేశారు మందిరం మీద, దేవుడి మీద. కానీ దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉన్న వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. నానా నువ్వేదో గుడికి వెళ్తే చాలదో, ఏదో దేవుడు నాకు తెలుసు అనుకుంటే చాలదో, మరి ఏం తెలియాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక క్రీస్తు పక్షమున, మరలా నీ సొంత కార్యక్రమాలు అనుకున్నావు కాక, దేవుని పక్షమున శ్రమ పడటం కూడా ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. అంటే క్రైస్తవుడు శ్రమ పడాలా, శ్రమ పడక్కర్లేదా? వెరీ గుడ్, శ్రమ పడాలి. శ్రమ పడ్డవాడే క్రైస్తవుడు. ప్రారంభ రోజు నుంచి భక్తులందరినీ చూడండి, దేవుని భక్తులందరూ కూడా శ్రమలు పడ్డవాళ్లే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు శ్రమలు పోవడానికి వెళ్తున్నాం మనం దేవుడి దగ్గరికి. అండ్ దావీదు అనే ఒక భక్తుడిని తీసుకుంటే చాలా గొప్ప భక్తుడు దావీదు. కానీ ఎన్ని బాధలు పడ్డాడు? గూడు లేని రోజులున్నాయి, గుహల్లో బ్రతికిన రోజులున్నాయి, అడవుల్లో నివసించిన రోజులున్నాయి, తిండి లేక తిరిగిన రోజులున్నాయి, ఒక్కడే అయిపోయిన రోజులున్నాయి. ఇలాంటి అన్ని రోజుల్లో కూడా బ్రతికాడు. కానీ గొప్పతనం ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినా ఎవరిని విడిచిపెట్టలేదు. అది గొప్పతనం. అలాగే ఒక పౌలుని చూసుకున్నా, తన ఒకప్పుడు గొప్పోడే, గొప్ప స్థితి కలిగినోడే, గొప్ప జీవితం కలిగినోడే. దేవుళ్ళలోకి రాగానే అన్నీ పోయాయి. మాటలన్నో మొదలు పెట్టారు, తిట్టులు తిట్టడం మొదలు పెట్టారు, కొట్టడం మొదలు పెట్టారు. ఇలా ఎన్నో బాధలు పడ్డాడు. కానీ దేవుడిని పౌలు కూడా విడిచిపెట్టలా. భక్తులుగా మనం శ్రమ అయినా సరే చెయ్యాలి. ఎవరి పని? దేవుడి పని.